నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అమెరికాలో కూడా అయోధ్య తరహాలో ఆలయాన్ని నిర్మించబోతున్నారు. స్వామి సత్యానంద సరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హ్యూస్టన్లోని పెరియాల్యాండ్లో ప్రపంచంలోని హిందూ సమాజానికి అంకితం చేస్తూ ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ప్రసిద్ధ శ్రీ మీనాక్షి ఆలయానికి అభిముఖంగా 5 ఎకరాల స్థలంలో భారీ ఆలయాన్ని నిర్మించనున్నారు. డిసెంబర్ 8న అటుకల్ తంత్రి వాసుదేవ్ భట్టాతిరి నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్, ఎస్ఎన్డిపి యోగం వైస్ ప్రెసిడెంట్ తుషార్ వెల్లపల్లి, అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షుడు ఎం సంగీత్ కుమార్, ముంబై రామగిరి ఆశ్రమానికి చెందిన స్వామి కృష్ణానందగిరి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాల నుండి సేకరించిన దైవిక మట్టిని ఈ ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు. కొత్త దేవాలయం ఆధ్యాత్మిక సాంస్కృతిక ఐక్యతకు కేంద్రంగా నిలవనుంది. కేరళ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా కాన్ఫరెన్స్ లో భాగంగా 23 నవంబర్ 2025న బాలాలయాల ప్రతిష్ఠ వేడుకను ఘనంగా ప్లాన్ చేశారు. ఆ తర్వాత దశల వారీగా ఆలయ నిర్మాణం జరుగుతుంది. మొదటి దశ 24 నవంబర్ 2026 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఒక పెద్ద ఆశ్రమం, హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ, అయోధ్య ఆలయ ప్రతిరూపం, ఇతర దేవతల ప్రతిష్టాపనలు ఉన్నాయి. 24 నవంబర్ 2027 నాటికి సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.